తెలంగాణ జాగృతి ఏదైతే కల్వకుంట్ల కవిత ఉన్నారో రేపు పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మునిరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో చాలా పెద్ద ఎత్తున దాదాపు 30,000 నుంచి 40,000 మంది కార్యకర్తలు వస్తారు. పార్టీ ఏదైతే జాగృతి నలుమూల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని నలుమూల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే వస్తున్నారు. దానికి సంబంధించి 10 రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ కూడా మారింది. ఏదైతే ఏర్పాట్లకు సంబంధించి కళాతరుణంలో తెలంగాణ వికాస్ పార్టీ అని చెప్పేసి తెలంగాణ ప్రజా వికాస్ సమితి అని ఏదైతే స్వాగత తోరణాలలో పెట్టారో, సో దానికి సంబంధించి ఇప్పుడు పార్టీ పేరు ముందుగానే అనౌన్స్ చేస్తారా, లేకపోతే ఇదేమన్నా గతంలో ఏంటంటే తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరో పక్కన టీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ గా మారిందో టీఆర్ఎస్ పేరును కూడా టీఆర్ఎస్ అర్థం వచ్చేటట్టు కూడా కవిత రిజిస్టర్ చేసుకుందని చెప్పేసి గతంలోనే పెద్ద ఎత్తున వార్తలు ఊపందుకున్నాయి. సో ఇప్పుడు ఏదైతే కళాతోరణకు సంబంధించి తెలంగాణ ప్రజా వికాస్ సమితి మీకు బ్యానర్ అయితే కళాతోరణాలు కట్టారో, దానికి సంబంధించి ఇటు పక్కన గోల్కొండ కోట కానీ తెలంగాణ అస్తిత్వం ఉట్టిపడేలా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. బట్ పెద్ద హాట్ టాపిక్ అయితే మారింది. ఎందుకంటే రేపు ఏదైతే ఈ నెల ఏప్రిల్ 25 రోజున ఉదయం 10 గంటలకు ఖచ్చితంగా జెండా కానీ అజెండా కానీ నేను ఓపెన్ చేస్తానని గతంలోనే కవిత చెప్పింది. ఎందుకంటే కవిత కూడా చాలా సెంటిమెంట్ ఉంది. దైవ కార్యం సంబంధించి అయితే ముహూర్తాల మీద కూడా నాకు చాలా నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా 10 గంటలకు అనౌన్స్ చేస్తానని చెప్పేసి చెప్పిన తరుణంలో ఈ బ్యానర్లు ఈ స్వాగత తోరణంలో తెలంగాణ ప్రజా వికాస్ అని చెప్పేసి బయటపడడంతో చాలా వరకు ఒక చర్చ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్లో. అసలు పార్టీ పేరు ముందుగానే అనౌన్స్ చేశారా, లేకపోతే ఇదేమన్నా వ్యూహంలో భాగంగా అని చెప్పేసి కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. మరోపక్కన ఈ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఇటు గోల్కొండ కోట కానీ కాకతీయ తోరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. సో సభా ప్రాంగణంలో మొత్తం తెలంగాణ ప్రజా వికాస్ సమితి అని ఉండడంతో కార్యకర్తలు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. నిజంగా పార్టీ పేరు ముందే అనౌన్స్ చేశారా, దీంట్లో ఏమైనా వ్యూహం ఉందా? ఎందుకంటే మొదటి నుంచి తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చాలా వరకు కూడా జాగృతి నేతలు ఆఫ్ ది రికార్డ్ ఇదే పేరును కూడా చాలా వరకు చర్చించుకున్నారు, మాట్లాడుకున్నారు. బట్ రేపు పార్టీ ఆవిర్భావం దినోత్సవం రేపుండగా ఈ రోజు ఒక కొత్త తెలంగాణ ప్రజా వికాస్ పార్టీ అని చెప్పేసి ఒక తరుణంలో హైలైట్ కావడంతో చాలా వరకు ఇటు మీడియాతో పాటు అటు పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో కవిత పార్టీకి సంబంధించి కూడా చాలా రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది, ఒక కొత్త రాజకీయ ఒరవడి సృష్టిస్తున్నాం అని చెప్పేసి కవిత కూడా పలు సందర్భాల్లో పలు ప్రెస్ మీట్లో చెప్పింది. ఒక నూతన ఒరవడి అయితే సృష్టిస్తున్నాం, ఖచ్చితంగా తెలంగాణ ఆత్మ ఉంటుంది, తెలంగాణ ఉద్యమ బలిదానాలకు సంబంధించి కానీ తెలంగాణ ఏదైతే ప్రజలు కోరుకుంటుంటో అవన్నింటినీ కూడి మా అజెండా కానీ ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. గతంలోనే దీనికి సంబంధించి ఒక 17 కమిటీలు కూడా కవిత వేసింది. ఏదైతే తెలంగాణలో ఉన్న సమస్యలు కానీ తెలంగాణలో ఉన్న ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, తెలంగాణ వచ్చి 12 నెలలైనా కూడా ఇంకా కొన్ని వర్గాలకు సంబంధించి తెలంగాణ ఏదైతే అస్తిత్వం కోల్పోతున్న పరిస్థితి, మరోపక్కన రాజకీయాలకు సంబంధించి బీసీలో కానీ కొన్ని కులాలకు సంబంధించి కూడా ఇంకా అసెంబ్లీలో అడుగుపెట్టిన పరిస్థితి. సో ఇలాంటి రాజకీయ సామాజిక అంశాలన్నీ ఆర్థిక అంశాలన్నిటితో కూడుకున్నకు సంబంధించి ఒక కమిటీలు కూడా చాలా వరకు కమిటీలు కూడా ఇచ్చారు. ఆ కమిటీలు ఇప్పటికే పనిచేశాయి. దానికి సంబంధించి కమిటీలంతా కూడా కవితకు ఇప్పటికే రిపోర్ట్ కూడా ఇచ్చాయి. సో ఇవన్నీ రేపు మీటింగ్ లో ప్రతిబింబించేలా, ఆ మీటింగ్ లో మాట్లాడేలా కూడా కవిత పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఒకరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ముందు రోజుకు సంబంధించి ఈ రోజైతే పార్టీ పేరుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. నిజంగా ఇది ఒక వ్యూహాత్మకంగా చేసిందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా, అంటే ఇంకేదైనా వేరే కారణంతో జరిగిందా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి.